నరాలకు సంబంధించిన మ్యాటర్ అమ్మా 46 రూపాయలు ఉంటాయమ్మా. అంటే మీ కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తాగా. టీవీ కొన్నాక చూద్దాంలే. ఈ రీతిలోనే అతను పాట పాడింది మేడం. ఎక్కడ ఇందు? అదిగో మేడం, ఆ టైటిల్ బోర్డ్ దగ్గర నుంచే పాట వినపడింది. మనిషిని చూడకుండా ఎలా పట్టుకోవడం ఇందు? ఎవరినైనా అడిగి చూద్దాం మేడం. సరే. పొద్దున ఫుల్ గా కొట్టచ్చావా? చాలా వరకు వాటర్ లేక నేను అడుగుతుంటే ఫుల్ అంట. చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నాకు అడ్రస్ కావాలి. నాకు 46 రూపీస్ కావాలి. అది కాదు, రాత్రి వీధిలో ఒకతను పాట పాడాడు. అతను మీకు తెలుసా? ఎవడు? చిన్నియా? ఓ, అతని పేరు చిన్నియా? ఆడెందుకు మీకు? నా పేరు ఇందిరా. పక్క వీధి కాలేజ్ లో చదువుకుంటున్నాను. మేము అనాథ పిల్లల సహాయార్థం ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ఫంక్షన్ లో అతని చేత పాట పాడించాలి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అద్దెలేకే కాలు గాలి పిల్లగా కాలనీ మొత్తం తిరుగుతున్నాను. నా కంఠబడిని అని ఫ్రై చేసి మందులో నలుచుకు తింటాను. ఎదవన్నారు ఎదవని. అరే పెగ్గంత లేడు, వాటర్ లేకుండా చేస్తా. పడుద్దని. హలో హలో, అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు అనవసరంగా ఆయన అలా తిడతారు? నా ఇష్టం. అన్ని కోటిలో గూటీ పిల్లలు ఆడుకునే ఎదవని, 5 స్టార్ హోటల్లో పల్లీలు అమ్ముకునే సన్నాసిని, అంచెల్లో అగ్గిపెట్లు అమ్ముకునే అబ్బారాగడని ఇలా వెరైటీగా తిట్టుకుంటాను. అసలు అడగడానికి నువ్వెవరు? ఐ వాంట్ 46 రూపీస్. చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు, మర్యాదగా మాట్లాడడం తెలీదు. అసలు ఏంటమ్మా నీ ఒపీనియన్? వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులను నువ్వనుకుంటే దానికి నేనా బాధ్యుణ్ణి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ వాంట్ 46 రూపీస్. దట్స్ ఆల్. షట్ అప్. ఇందు ప్లీజ్ సార్. అయితే మీరు ఇస్తారా 46? ఇండీసెంట్ ఫెలో. నువ్వు వచ్చేయ్. ఆఫ్టర్ 46 రూపీస్ ఇవ్వకపోగా పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేసి వెళ్ళింది. ఓ మై బ్యాడ్.